ఎవరు ఇలాంటివి కిడ్నాప్ చేస్తారు? ఎవరు ఇలాంటిది ఎంత అంటే బ్యాడ్. ఎవరు ఇలాంటి కిడ్నాప్ చేస్తారు? ఎవరు ఎలాగే కిడ్నాప్ చేస్తారా? బరేనో అనుకుంటుందా? ఇది అది ఇది చాలా బ్యాడ్. ఏంటి అంటే నేను బ్యాడ్ కాదు, ఆవిడ సూపర్ గుడ్. లైక్ దట్. డైరెక్టర్ సార్ ఎవరు టీచ్ యూ వాట్ హౌ టు కిడ్నాప్? అయినా ఆ తాడేంటి, పిల్లలు డైపర్లు నాడా కూడా ఇంకొంచెం పొడుగ్గా ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి నన్ను కట్టేద్దాం అనుకుంటున్నారు. పుట్టరండి ఎక్కువ బెటర్. నేను పాత్రధారిని మాత్రమే, సూత్రధారులు వెళ్ళొచ్చారు. మీరు చెప్పిన ప్లాన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సంతోష్ యూ టు ట్రై టు కిడ్నాప్ మీ. గుర్తుపెట్టుకుంటా, రిమెంబర్ దిస్. ఈ రోజు చరిత్రలో లెక్కించిన బిజీ ఉంటారు కదా మ్యామ్, మీరు దొరకరని అలా ప్లాన్ చేసింది. దొరకట్లేదని కిడ్నాప్. See, actually మీరు నాకు ఒక కొత్త వెన్యూ ఓపెన్ చేశారు. Like I can charge for being kidnapped. Wow, that's and doing pre-release and teaser and trailer launch also. ప్రతి సిచ్యువేషన్ లో ఒక అవకాశాన్ని వెతుకుని కానీ క్రియేట్ చేసుకునేవారు సుమ గారు. అవకాశవాది. Yes. ఎనీవే నన్ను కిడ్నాప్ అయితే చేశారు. నాతో ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయించాలనుకుంటున్నారు? మీరు ఇప్పుడు మాతో ఒక ఇంటర్వ్యూ చేయాలి. దానికి కొంచెం మల్లెపూలు కూడా చుట్టివ్వనా నీకు? ఏంటి ఇంక దీంతో ఏం చేస్తున్నారు? ఇంటర్వ్యూ చేయనా? ఓకే. ఎందుకంటే పారిజాత పర్వం సినిమా తీసాం, అది కిడ్నాప్ కామెడీ అన్నమాట. సో అది వచ్చేస్తుంది April 19th. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోగానే నన్ను వదిలేస్తారా? లేదు, 3 డిమాండ్స్ చెప్పాను. అన్ని ఈ రోజేనా? అన్ని. ఏంటి మొత్తం ఇవాళ ఫుల్ డే ఐ హావ్ టు. అందుకే కదా మ్యామ్ వరుణ్ పారిజాత పర్వం అని నేను కూడా చూశాను, నేను ట్రైలర్ చూశాను. నాకు తెలిసిపోయింది ఎవరిని మీరు కిడ్నాప్ చేస్తున్నారు. చెప్పేయమంటారా? మీకు తెలుసా? నాకు తెలుసు, నేను చెప్తున్నా. ఐ నో ఐఎమ్ నాట్ సపోజ్ టు రివీల్ ద స్టోరీ, కానీ ఈ రోజు నన్ను వీళ్ళు కిడ్నాప్ చేశారు కాబట్టి నేను వీళ్ళకి కూడా ఒకటి ఇవ్వాలనుకుంటున్నా గట్టిగా. ఐ నో మీరు చిరంజీవి గారిని కిడ్నాప్ చేస్తారు. ఐఎమ్ బ్రిలియంట్. ముందు నుంచి తెలుసు. ఇక్కడ జై మెగాస్టార్ అని రాశారు కదా, సో అందుకని అలా ఒక దాన్ని ప్లాన్ చేశారు మీరు, కానీ మీకు అది జరగలేదు. నేను ఇంకెక్కడ ఎదిగాను? నేను అక్కడే ఉండిపోయాను. అవును, నువ్వేంటి హర్ష ఇంకా ఎంతసేపు ఈ క్యూట్ లవర్ బాయ్ రోల్స్ చేస్తావు? 6 ప్యాక్ రోల్స్ ఎప్పుడు చేస్తావు? జిమ్ కెళ్ళి మాయా. అదే నెక్స్ట్. ఐ థింక్ యు ఆర్ రన్నింగ్ టువర్డ్స్ ఇట్. ఇందులో అసలు లవర్ బాయ్ లాంటిది ఏం కాదు. చూడు అసలు నీ ఎక్స్ప్రెషన్ వెనకాల చూడు ఒకసారి, నువ్వే భయపడతావు. అదేంటి సార్ అలా ప్లాన్ చేస్తారు? కిడ్నాప్ అయినందుకు ఆనందంగా ఉన్నట్టు. నేను 6 ప్యాక్ రోల్స్ కన్నా నాకు ఈ ఫ్యామిలీ ప్యాక్ చాలా కంఫర్టబుల్ గా ఉందండి. నువ్వు ఎప్పుడైతే అలా అనుకున్నావో అప్పటి నుంచి నువ్వు తగ్గడం మొదలు పెట్టేసావు. అర్థమవుతుందా నీకు? అవును, నాకు కూడా తెలియకుండానే తగ్గుతున్నాను. నీకు తెలియకుండా కాదు, నేను చెప్పనా? ఏ మగాడి జీవితంలో అయినా సరే ఎప్పుడు తగ్గి ఉంటాడు? సంతోష్ కి కాలేదు కదా ఇంకా. చూడు అందుకని ఎట్లా కూర్చున్నాడు, ఇట్లా రుబాబు కనిపిస్తుంది ఆయన కూర్చోవడం. ఇవాళ మీ కిడ్నాప్ కూడా లేట్ గా వచ్చారంట. కిడ్నాప్ కైనా టైం మెయింటైన్ చేస్తున్నారు కదా, నేను కొంచెం రిలాక్స్ వచ్చింది. ఓకే, సో కొంతవరకు నేను చెప్పింది అయితే కరెక్ట్. ఒక కిడ్నాప్ అయితే జరుగుతుంది, అది మొత్తానికి మెగాస్టార్ గారిదా కాదా అనేది మీరందరూ ఇంత ఓపెన్ గా చెప్పేశారు అంటే అయి ఉండకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. April 19th కి ఐ విల్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ శ్రద్ధ, ఇందులో మీ పేరు పారిజాతం? someone else it is. నేను కాదు. పుష్పవల్లి కాదు. ఓకే, ఇందులో మీరు ఒక సాంగ్ పర్ఫామ్ చేయడం అంటే డాన్స్ చేశారు అండ్ అలాగే సింగింగ్ కూడా. అండ్ దోస్ కాస్ట్యూమ్స్ రిమైండెడ్ మీ ఆఫ్ తేజాబ్ కదా. ek do teen ade period costumes. Charman chesa that. No, those were the days when I was in LKG. Oh yeah, even I think. No, you started dancing with her, no? Directly when she itla delivery అలాగే బయటకు వచ్చింటారు. యా, లైక్ ఇఫ్ యువర్ క్యారెక్టర్ నౌ ఇస్ దట్ కైండ్ బబ్లీ, హౌ వుడ్ యూ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ద డెలివరీ? హౌ డు యూ థింక్? హర్ష నువ్వు చెప్పు. అలాగా శ్రద్ధ నీ పరిస్థితిని మాత్రం చూస్తూ ఉంటే నువ్వైతే ఎలా వచ్చి ఉండేవాడి అంటే, ఇలా డెలివరీ అవ్వగానే ఆ డాక్టర్ చూసి జిమ్కెల్ మాయా డాక్టర్ ఎవడి
జింకల్ మాయ ఎలా అయిపోయిందంటే జనాలు ఆశా ఫోటో అని అడగట్లేదు జింకల్ మాయ ఫోటో ఏంట్రా? నన్ను కూడా ఈ మధ్య సుమార్డా ఫోటో అంటున్నారు. నేను ఇన్స్టాగ్రామ్ లో భయం మార్చేద్దాం అనుకుంటున్నా. హర్షజంలో జింకల్ మాయ అంతే, ఇంకేం వద్దు. ఇప్పుడు శంకరాభరణం సినిమా తర్వాత శంకర శాస్త్రి గారికి లైఫ్ టైం ఆ పేరు వచ్చేసింది. ఓ అలా ఒక్కొక్కళ్ళకి సడన్ గా ఒక్కొక్కటి వచ్చేస్తూ ఉంటుంది. అంటే మనకి రావడమే పాపం అభిరేష్ గడ్ వైవా అని చోటు పంపించాడు కదా. కొంతకాలం నీకు అవును, ఇప్పుడు జింకల్ మాయ నీ లైఫ్ లో లేనిది నీ పేరులోకి రావడం మీద నువ్వు ఎలా స్పందిస్తున్నావు? నా లైఫ్ లోకి లేనిది నా పేరులోకి వచ్చింది కదా, అది లైఫ్ లోకి వస్తే బాగుంటది అనిపిస్తుంది. బై డిఫాల్ట్ రావాల్సి వస్తుంది. ఎస్, అక్కడికి డబుల్ ఎక్సెల్ ఉండేది, లూజ్ అయిపోయింది. అయినో డబుల్ ఎక్సెల్ వాడాలి మనం సన్నగా కనబడాలంటే. శ్రద్ధ, ఈ మూవీలో మీరు సునీల్ గారు పేరా? No, not pair also, but పేరు అక్కడ ఉండదు. together, like no. అందరూ Partners. Partners. సరే సంతోష్ గారు, మీరు అలా అంతా అనొచ్చు కానీ ఇన్ని క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఏ క్యారెక్టర్ కి వెయిటేజ్ ఎక్కువ ఉంది? అన్ని క్యారెక్టర్స్ సేమ్ వెయిటేజ్ ఉంటుంది. అవునా? అంటే మీరు తూకం వేశారా అందరినీ? సీరియస్ గా అదే అలాగే ఉంటదండి నిజంగా. సినిమాలో అందరు క్యారెక్టర్స్ కి ఎవరు ఒక్కొక్క క్యారెక్టర్ అక్కడ ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఇంపార్టెన్స్. చైతన్య, అలాగే సునీల్ గారు, మన శ్రీకాంత్ అయ్యంగార్ అందరూ. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక కామెడీ థ్రిల్లర్ అని చెప్పొచ్చా? థ్రిల్లర్ కాదు మ్యామ్, కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా. కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా Yeah. అందరి లైఫ్ లో ఉండేదే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకటే కన్ఫ్యూజన్. పెళ్లి తర్వాత ఇంకా కన్ఫ్యూజన్. అంటే సింపుల్ గా చెప్పాలంటే మ్యామ్, ఒక CEO అని కిడ్నాప్ చేయబోయి ఆఫీస్ బాయ్ కిడ్నాప్ చేస్తే అలా ఉంటుంది, అంత కన్ఫ్యూజ్ ఉంటుంది అనమాట. అంటే ఈ రోజు కూడా మీరు ఎవరైనా సీఈఓని కిడ్నాప్ చేయబోయి నన్ను కిడ్నాప్ లేదండి, మీకోసమే ప్లాన్ చేసి కిడ్నాప్ చేస్తారు. ఎందుకంటే మీ వర్క్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మ్యామ్. లెఫ్ట్ ఎప్పుడు డేట్స్ అడిగినా బిజీ అంటారు. ఇంకా మాకు నో ఆప్షన్. యాక్చువల్లీ ఏంటంటే నేను వంట చేస్తూ ఉంటాను, ఫోన్లు వస్తూ ఉంటాయి. అంటే మరీ ఖాళీగా ఉన్నామని తెలిసిపోతుందని వరుణ్తో నేనే చెప్తుంటే పాలకూర పప్పు చేస్తున్నానని చెప్పకు, మేడం బిజీ అని దట్ ఇస్ కాల్డ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. వంట ఒకటే కాదు, మీరు రీల్స్ లో కూడా బిజీగా ఉంటున్నారు ఈ మధ్యన. అంటే ఇప్పుడు రీల్స్ వేరు వంట వేరు కాదు, కెమెరా మాది ఒక బిగ్ బాస్ హౌస్. ప్రతి వాళ్ళ ఇంట్లోనే ఈ మధ్య ఎవ్రీబడి ఈస్ రన్నింగ్ దేర్ ఓన్ కెమెరా. ఆ మొత్తం 24 hours ఫుటేజ్ లో ఏది బాగా వస్తే దాన్ని అప్లోడ్ చేసేస్తూ ఉంటాం. సో శ్రద్ధ, హౌ ఇస్ ద పారిజాతం పర్వం క్యారెక్టర్ గోయింగ్ టు బి? చెప్పండి, ఇప్పుడు విల్ టాక్ సీరియస్. I think you could say like an Ugadi Pachadi. అంటే మీ క్యారెక్టర్ ఒకటే ఉగాది పచ్చడిలో It's like so many things rolled into one. Almost 3 looks unnai, 3 variations. Like you'll see 3 different personalities of me in the same movie. Alage. So I felt like I'm doing 3 movies at the same time. Remuneration కూడా 3 times ఇచ్చారా? No. నువ్వైతే అడుగుతావు కదా. మరి అంతే కదా సార్, మీరేంటి చెక్కాడా లేదా కిడ్నాప్ అయినా? ఊరుకో, మన భరతనాట్యంలో ఎన్ని క్యారెక్టర్లు వేసేవాళ్ళు ఇచ్చారు చెప్పు. వాళ్ళు ఇవ్వలేదు. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, మొగుడు పిల్లల జోకులు లాగా. రియల్ లైఫ్ లో అలా ఉండదు. ఫీల్ అవ్వడం చాలా హార్టింగ్ ఉంటుంది. ఒక్క నిమిషం, కిడ్నాప్ అయింది నేను కదా, Huh. అతనికి ఎందుకు చెమటలు వస్తున్నాయి? అరే, చూసారా? నన్ను కిడ్నాప్ చేసి చెమటలు వస్తాయి. వాళ్ళ అదే ప్రాబ్లం. వేరే పర్సన్ కి సీన్ లో all the time he keeps He's talking. saying, "Why am I sweating?" No, not sweating. I'm saying, No, but we you need interfere in control everybody measures. else's scene. I'll kill you. అమ్మాయిలు కోడిగుడ్లు లాంటి వాళ్ళ, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని చెప్పారు. మొన్ననే పాట బిగినింగ్ లో చూశాను నేను. దీని మీద సంతోష్ గారు అమ్మాయిల్ని కోడిగుడ్లతో ఎందుకు కంపేర్ చేశారో చెప్పాలి. అంటే దే ఆర్ సో డెలికేట్ కదా మ్యామ్. వాట్ ఇఫ్ దే ఆర్ బాయిల్డ్ ఎగ్స్? ఈవెన్ దో డెలికేటే కదా. విరగంగా మీన్ వాళ్ళు కొంచెం డెలికేట్ గా ఉంటారు, బయట జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే లోపల బెటర్. మెత్తగా ఉంటారు. మెత్తగా ఉంటారు. మంచి మనుషులండి. కానీ మీరు ఒకటి భలే కంపేర్ చేశారండి. కోడిగుడ్డు షెల్ చాలా స్ట్రాంగ్. Yes. ఇట్ హాస్ లాట్ ఆఫ్ క్రాక్ చేయలేం కదా. చేయలేం. అవును. సరే, ఇప్పుడు మీరు ఒకటి క్లియర్ చేసేయాలి. అమ్మాయిల్ని మీరు కోడిగుడ్లతో పోల్చిస్తే మరి అబ్బాయిలు ఏమిటి? నేను చెప్పనా? చెప్పండి. గాడిద గుడ్లు. What is cardio? గాడిద గుడ్లు. Donkey eggs. Oh. If girls are I know. Chicken eggs. Chicken Yes. eggs, she's donkey saying eggs. boys are- బికాస్ దే ఆర్ వెరీ స్మార్ట్. నో, కనిపించదు. గాడిద గుడ్డు కూడా ప్రపంచంలో మనం చెప్పుకోవడానికే గానీ అది ఎక్కడ ఉండదు. ఎక్కడ ఉండదు. యా, అబ్బాయిలు కూడా అంతేనంటారా? చెప్పుకోవడానికి ఎక్కడ ఉండరు అంటారా? అంటే ఉంటారు, ఉన్నా లేనట్టు waste అంటారా? టైం ఉంటారా లేదా అనేది డౌట్. ఇది క్వశ్చన్. హర్ష, Yes. నువ్వు నిజాయితీగా నీ గుండెల మీద చేతులు వేసుకొని మీ ఆవిడికి నువ్వు చెప్పిన టైంకి 9ంటికి ఇల్లు చేరుతున్నావా లేదా అనేది చెప్పు. అప్పుడు నేను చెప్తా. 8:45 ఉంటా. Every 8:45 పొద్దున్నకి evening వెళ్ళిపోతావు. ఓకే. 8:45 కల్లా నేనే వంట చేస్తా. నేనే అంతా చూసుకుని తనకి తినిపించి అప్పుడు అమ్మా నువ్వు చూస్తున్నావా ఈ ప్రోగ్రామ్? టీవీలో 9:30కి ఈటీవీ న్యూస్ చూసి
లాస్ట్ కి లుంగి కట్టుకొని పడుకుంటా ఇంకా అంతే. ఇదంతా నిజమని నువ్వు ఒక్కదానివే చెప్పాలమ్మా. ఇంకెప్పుడైనా సరే ఒకసారి కనపడి ఇదంతా నిజమా కాదా అని చెప్పు. నేను అసలు ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా అసలు. మరి నైట్ షూట్ ఉంటే నైట్ షూట్ అంటే ఇప్పుడు పనికి వెళ్తుంటే బాగోదు కదా మరి. అప్పుడు చెక్కులు రావు కదా రోజు నైట్ షూట్ ఉందని వెళ్ళిపోతున్నావు అన్నమాట. నాకు యాక్చువల్లీ ఐడియా రాలేదండి. థ్యాంక్ యూ. ఎనీవే టాపిక్ డైవర్ట్ అయిపోయింది. అమ్మాయిలు కోడిగుడ్లతో అబ్బాయిలు కాడిగుడ్లు. ఓకే. సో ఈ గాడిద గుడ్లు. మీ పారిజాత పర్వంలో ఓన్లీ చైతన్యకి మాత్రమే ఒక లవ్ ట్రాక్ ఉందా? అది లవ్ ట్రాక్ కూడా కాదు మ్యామ్, జస్ట్ హాఫ్ వేలో స్టార్ట్ అవుతుంది అంతే. ఎందుకండి మీకు ఇట్లా ఈ కసి ఎవరికి లవ్ ట్రాక్ ఎవరికి పెట్టకుండా హీరోయిన్ పెట్టకుండా. కనీసం ఆయనకైనా ఉందేమో అడుగుదాం అనుకున్నాను. అది కూడా లేదంట. లేదు లేదు, అసలు లవ్ సినిమా కాదు కదా మ్యామ్. ఓకే. కానీ మీరు ఫస్ట్ తీసిందేమో మా మంచి బాయ్ ఫ్రెండ్ ఫర్ హైయర్ అన్నారు. అదే ఇప్పుడేమో అసలు ఒక్కడికి బాయ్ ఫ్రెండ్ లేడు, గర్ల్ ఫ్రెండ్ లేదు. ఎందుకు ఇలాగా? అంటే అది వర్కౌట్ కాలేదు కదా. బాయ్ ఫ్రెండ్ ఫర్ హైయర్ వర్కౌట్ కాలేదా? ఇది మనకి వర్కౌట్ కాదని ఇందులోకి వచ్చాము. ఓకే. ఓన్లీ సింగిల్స్ తో చేసుకున్న సినిమాలు మనకి లవ్ స్టోరీ వర్కౌట్ కాదు. జనరల్లీ ఏదైనా ఒక సినిమా కథ ఒక డైరెక్టర్ రాసుకునేటప్పుడు అది ఏదైనా ఒక అంశం ప్రభావితం అవుతుంది అంటారు. మిమ్మల్ని ప్రభావితం చేసింది ఏమిటి? అంటే యాక్చువల్లీ ఫన్ మ్యామ్, అది కన్ఫ్యూజ్ డ్రామా చేస్తే అలా ఉంటుంది అని అనిపించింది. కిడ్నాప్ అనేది తర్వాత ఇంక్లూడ్ అయింది దాంట్లో. ఓ ఫన్ అంటే మీరు నా షోస్ చూసి ప్రభావితం అయ్యారు. You are the influencer. ఇప్పుడు చెక్ అంటారు. ఇప్పుడు నేను ప్రభావితం చేసినందుకు ఇలాంటి వాటికి తీసుకోవట్లేదు, కానీ మీరు నా రీల్ ఒకటి చూసి మీ సాంగ్ కూడా ఒకటి. అవును మ్యామ్, మాకు ఇంకో అవును, డిమాండ్ ఉంది. అది మాత్రం నాకు కరెక్ట్. ఇంకో డిమాండ్ ఉంది. చెప్పండి చెప్పండి. ఈ 3 డిమాండ్లతో పాటు ఒక రీల్ కూడా కావాలి. కరెక్ట్. కావాలి కావాలి. కావాలంటే ఈ మూడిట్లో ఒకటి తీసేద్దాం. You know nowadays మూడితో పాటు రీల్ కూడా reels are most costly. సెపరేట్ ఇన్వాయిస్. ఒకప్పుడు సినిమా రీలు అయిపోతుంది అనేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం రీలు అయిపోతుంది. అందులో మీరు చేసే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటున్నాయండి. నెక్స్ట్ లెవెల్ లో ఉండాలని మేము చేస్తూ ఉంటాం. ఫ్యూచర్ లో మిమ్మల్ని రీల్ కోసం కిడ్నాప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అవును. అంటే ఇంకా మాకు ఇవే పొద్దు రీల్ కావాలి ఫస్ట్ అని చెప్పి. ఓకే. You can మీ see your కిడ్నాప్ dialogues. బాగా ఫలించిందా అండి సినిమాలో? చాలా బాగా ఫలించింది. ఓకే. అంటే She should say that dialogue. ఆడుకుంటుంది. హర్షకి ఒకటి డైలాగ్ ఉంది, ఏంటది? అదే మీరు చెప్తే బాగుంది. బాగుంది. బాగుంది, సూపర్. యూ సే నా యువర్ లైన్. You tell her ఎందుకు what ఇంత it is. చిరాగ్గా మాట్లాడతారు సార్? కొంచెం స్వీట్ గా మాట్లాడొచ్చు. అవును. ఆ, ఆ reel మీకు అలా హలో చూపించాం కదా. స్వీట్ అలాగే. అంత చిరాగ్గా ఎందుకు మాట్లాడతారు? కొంచెం స్వీట్ గా మాట్లాడొచ్చు కదా. Hello. హలో. సో ఓవరాల్ గా ఈ కిడ్నాప్ డ్రామాలో కిడ్నాప్ అవ్వబడుతుంది ఎవరు అనేది మాకు ఇంకా తెలియదు, కానీ కిడ్నాప్ చేస్తుంది మాత్రం వీళ్ళని తెలిసిపోయింది అందరూ. కానీ పాపం మీరు ఎవరిని ఏం చేస్తే పని మనిషిని పట్టుకుని వెళ్ళిపోయారు. పని మనిషే కదా అని చెప్పి నేను ఏం చేసిన సినిమాలో 3 రోజుల ముందు బిర్యానీ పెట్టినవాడు. ఆహా, సీరియస్ అయిపోయింది. అదేంటి ఫ్రెష్ బిర్యానీ తినకూడదు అది ఎగ్జాక్ట్లీ. వాళ్ళు కూడా తినట్లేదు ఈ మధ్య కాలంలో. వెయిట్ చేస్తుంది. ఓకే, శ్రద్ధ, టెల్ us something more about the character, because నాకైతే ఓన్లీ ట్రైలర్ చూశాను అండ్ మీ సాంగ్ చూశాను కాబట్టి. నాకు నాట్ అలౌడ్ టు సే ఓన్లీ. పర్మిషన్ లేదు. You are not allowed to say అన్ని surprise. what is not supposed to be told. Yeah. You can say what can be But told. those other things also I can't tell, no. See, ఒకటి అడుగుతాను. I ఇప్పుడు can మీరు tell that- గన్స్ పట్టుకొని ఉన్నారు పోస్టర్. సో ఒకటి బాస్ Okay. క్యారెక్టర్, ఐ మీన్ పర్సనాలిటీ ఉంది. తర్వాత ఒకటి బస్ దట్ 1 2 3 లుక్ ఉంది. అంతే, చాలు చాలు అంతే. అక్కడ దాపండి. అదే థర్డ్ది మనం సినిమాలో చూద్దాం. వాడు ఆ కంగారు కంట్రోల్ లో పెట్టారండి మీ పెట్టుకున్నాం. కూడా ఇలాగే కంట్రోల్ లో పెట్టారా? ఎవరిని పెట్టలేదు. ఏమండి మ్యూజిక్ డైరెక్టర్ రీ అని ఉంది, అంటే సారీ గా హరిలో హాత్ Actually, హరి అండి. హరి అందులో హాత్ ఇస్తారు. హాత్ ఇచ్చాడు, పెద్దగా ఉందండి. నిజంగా బాగుందండి. ఇంకెవరైనా సా అని పెట్టుకోవచ్చు. నేనే పెట్టుకోవచ్చు సంతోష్ కదా. ఓ ఈయన సా సా. రీ. సా, మీరిద్దరు సానే. సా. సు. మా మా మా. సో రీ మ్యూజిక్ కూడా బాగుంది, వెరీ డిఫరెంట్ సౌండింగ్. Yes, ఈవెన్ yes. ఫర్ ద ట్రైలర్ కూడా, అవును. ట్రైలర్ కట్ లో ఏదైతే పెట్టారో అది కూడా చాలా డిఫరెంట్ సౌండింగ్. Thank you. అండ్ సినిమాటోగ్రఫీ ఇస్ ఆల్సో వెరీ గుడ్ అండి. అవును మ్యామ్. టెల్ us more about the యా, cinematography. బాల్ సరస్వతి అని హీస్ మై ఫ్రెండ్ మ్యామ్. ఫ్రమ్ Okay. లాస్ట్ 8-9 years నుంచి ఇద్దరం ట్రావెల్ చేస్తున్నాం. నా ఫస్ట్ సినిమా కూడా తనే ఎక్కడెక్కడ చేశాడు. ట్రావెల్ చేశారు? చాలా ప్లేసెస్ ట్రావెల్ చేస్తాను. ఓకే, ఈ చాలా సార్లు నేను విన్నాను. నేను చాలా ఇంటర్వ్యూలో మేము చాలా ట్రావెల్ చేసాము, అంటే travel- కెమిస్ట్రీ బాగుంది అని. I want to know what Where all did you travel? ట్రావెల్ అంటే ఏం లేదు మ్యామ్, అంటే లైక్ మేము చాలా యాడ్ ఫిల్మ్స్ చేసాం కలిసి, Okay. చాలా ట్రావెల్ చేస్తాం. ఓకే, అంతే అంతే. సారీ. Mother question. వేరే ఉద్దేశంతో ఏమన్నాను? ఉద్దేశం కాదు. జస్ట్ అలా అదే అడిగాను మన అంతే. మీ flow అంటే అండి. మీకు బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ కూడా ఆయనేనా?
ఆయన ఓకే ఆ. సో ఈ 2 ఫిల్మ్స్ నుంచి మీరు films ఇద్దరు నుంచి కూడా ట్రావెల్ ట్రావెల్ చేస్తారు చేస్తుంది. And లేదు. శ్రద్ధ, మీరు ఈ మేము movie- చాలా ట్రావెల్ చేసామండి మన తిరుపతి కాదు మీరిద్దరు కలిసి యాక్ట్ చేసింది ఇదే కదా ఫస్ట్ ఫిల్మ్ అవును Yeah. We did one more, but ఒకటి ఇంతకు ముందు ఒక but very hardly we Yeah. spoke in that. This movie we became friends. I think. that time she used to show attitude. Oh, attitude! I never showed you any attitude. నేను మామూలుగా Oh, అరే, now he's playing a prank కాదు, again. prank. మళ్ళీ prank చేస్తా. See, మీరందరూ యాటిట్యూడ్ చూపిస్తే ఐ ఓన్లీ షో మేకప్ ఇట్ షుడ్ బి సమ్ కాదండి నేను అక్కడ నుంచి హలో అండి అన్నాను అంటే మీరు అనండి ఒకసారి హలో అండి హలో అండి మేకప్ దాదా What rubbish! I never behave like that. అంటే ప్రాబ్లం Anything. ఏంటంటే నా ఫేస్ నీ ఫేస్ చూస్తే మనం ఏదైనా డబ్బులు అడిగేస్తాం అడిగేస్తాడు. హలో అండి అంటే నెక్స్ట్ అందుకని ఆ ఫేసెస్ లో ఉండే ప్రభావం బట్ వల్ల మనం ఇచ్చే రకం అండి అది వాళ్ళకి తెలియట్లేదు మనం ఇచ్చేదంటే మనం తిరిగి ఇస్తాం మనం అది తీసుకున్నాం అది తిరిగి తీసుకొని ఇస్తాం. తిరిగి. ఆ రకంగా ఇచ్చే But రకం. he has stolen money from my wallet. అండ్ ఐ గేవ్ ఇట్ బ్యాక్ Stolen from my wallet. అదే ఆన్ సెట్ మేము అందరం ఏదో గేమ్ ఆడుతున్నాం అండి ఊను ఆడుతుంటే ఆవిడ పర్స్ ఇలా పెట్టి మా ఫ్రెండ్స్ ఏం చేస్తారో తెలుసా నా పర్స్ నుంచి డబ్బులు కొట్టేసి నాతోనే ఆడతారని చెప్పింది చెప్పి పర్స్ తీసేస్తుంది అక్కడ నుంచి నువ్వు మర్యాదగా పర్స్ అక్కడ పెట్టి నీకు నా మీద గౌరవం ఉంటే పెట్టు అంటే నేనేం చేస్తాను అనుకుంటున్నావా అని పెట్టి పక్కకెళ్ళింది యాజ్ టీస్ చెప్పిన మాట ప్రకారం తీసి ఆవిడతోటి ఆవిడ మీద గెలిచి ఓడిపోయినప్పుడు ఆవిడ డబ్బులు ఆవిడకి ఇచ్చి ఐడియా గ్రేట్ నిజంగా గ్రేట్ హర్ష మీ క్యారెక్టర్ గురించి ఇంకా ఎక్కువగా రివీల్ చేయకూడదు కాబట్టి ఏమైనా మెమరబుల్ ఇన్సిడెంట్స్ చెప్పండి ఇది ఒకటి కాకుండా సినిమా అంటే ఈ డబ్బులు దొంగలించడం కాకుండా ఇంకేమైనా ఇలాంటి ప్రొఫెషనల్ ప్రాంక్స్ కాకుండా లేదు మేము ఫస్ట్ అంటే మా ఇద్దరిది ట్రాక్ చాలా బాగుంటుంది ఇందులో చాలా ఫన్ ఉంటుంది అనమాట సో ఫస్ట్ రోజు రాగానే మళ్ళీ నాకేంటి లాస్ట్ సీనే గుర్తుంది కదా అప్పుడు ఆయన చెప్తే ఇలా పక్కకి బాబాయ్ ఇప్పుడు ఎవరితో ఎన్ని రోజులు చేయాలంటే అది ఇది అలా You thought after that for last film. I'll be what rubbish. You'll be like that only I thought and I entered. Kuch bhi, I was Let good me to finish you. it. I was good to you even in that film. Say, continue. అలా కాకుండా చాలా బాగుందండి కెమిస్ట్రీ కూడా బాగుంది బట్ షీ రియలీ సపోర్టెడ్ మీ వైల్ ఐ వాజ్ యాక్టింగ్ నేను పడిపోతే ఎవరో పట్టుకుంది అట్లా గొప్ప విషయమే రియలీ Really? Nizanga. యు వర్ సపోజ్ టు ఫాల్ Yeah, I'm supposed to catch him in the Yeah. entire film. అలా ఎలా We పడిపోయావు had a bike sequence also. నిమ్మకాయ జ్యూస్ Triple కానీ- seat. కాదు అలా ఎలా Triple పడిపోయావు seat. నిమ్మకాయ జ్యూస్ కానీ తాగావే ఏంటి తాగితే పడరు కదండి తాగితే పడతారా ఆహా. లేదు 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 ఇప్పుడు కిడ్నాప్ లాగానే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ప్రపంచం అంతం అయిపోతుంది అప్పుడు మీరు ఎవరికి ఫోన్ చేసి తిట్టాలనుకుంటారు ఇంకా మీకు అవకాశం లేదు ఇంకా ప్రపంచం అంతం అయిపోతుంది మీరు ఎవరిని తిట్టాలనుకుంటున్నారో కావాలంటే ఓపెన్గా చెప్పొచ్చు తమ్నేల్ అవుతుంది అది ఓకే లేదు అంటే మీరు చెప్పకుండానే తిట్టేయచ్చు ఫస్ట్ సంతోష్ ప్లీజ్ నాకు ఇలా మాత్రం బాగా ప్లాన్ కాదు చేశారు హర్ష గారు యు అండర్స్టూడ్ ద క్వశ్చన్ Yeah, I understood. If you have to scold scold someone, if Yeah. the world was over. నేనైతే Yeah. ఈవిడ్ని Huh? పొద్దున్న లెగిసి తిట్టుకుంటాం ఇద్దరు Huh? we quarrel each other. That Fight way is with each okay, other. yeah, So yeah. again, I wouldn't get a chance to scold you, so that's why. హలో సీరియస్ ఇక్కడ Seriously, ఒకసారి మా ఫోన్ చూపిస్తా పొద్దున్న See, every day, Message he's ఎలా not ఉంటుంది? WhatsApp Hey, uncle, no? Hey, లే, what are you ఇంకా doing at night? Why you're awake? WhatsApp Why you're uncle. posting story? Get up. 12:40కి మోటివేషనల్ కోట్స్ పెడతాను Then he said- పడుకోకుండా మోటివేట్ Then morning also. Why? What are you doing? Time pass. Why are you posting photo in the lift? You didn't leave till now. 11 కి ఇంటర్వ్యూ అంటే 11:30. I ask her, what are you doing waking up at 7 o'clock? Why are you not ready till 11? సో ఇప్పుడు సీరియస్ గా తిట్టాలైతే Serious శ్రద్ధ అయితే గానా? శ్రద్ధ శ్రద్ధ తిట్టినా తిట్టచ్చా ఇప్పుడు రెడీ ఒక నిమిషం స్టార్ట్ కెమెరా లైట్స్ ఐస్ సౌండ్ యాక్షన్ निकाल सब बड़ा सारा दिन फोन पे पड़ी रहती है जब इंटरव्यू है लेट क्यों आती है కట్ ఇట్ అది కట్ ఇట్ పూరా పూరా కట్ ఇట్ దిస్ ఇస్ నాట్ రియాలిటీ బికాజ్ Sir, ఇంటర్వ్యూకి తను బిఫోర్ టైం వచ్చింది ఈ ఇంటర్వ్యూ మనం ప్రాంక్ కూడా చేద్దాం అనుకున్నాం. మనం ఫెయిల్ అయ్యాం. ఆవిడ ఎగ్జాక్ట్లీ 11:30 అంటే 11:36 కి వచ్చింది లేట్ గా. Okay. కానీ ఇప్పుడు జోక్స్ అపార్ట్ హర్ష ఆ. రియల్ గా నీకు లైఫ్ లో ఎవరి మీదైనా ఎప్పుడైనా బాగా కోపం వచ్చిందా నువ్వు కెరియర్ లో సక్సెస్ అవ్వక ముందు Controversial తర్వాతైనా నేను వాళ్ళ మీద కోపం వస్తే అక్కడ తిట్టేస్తాను. అక్కడ ఏం దాచుకున్న తర్వాత ఏం తిట్టను. అంటే ఆ time లోనే తిడతావా సాయంత్రం 6 తర్వాత తిడతావా లేదు ఆన్ స్పాట్ ఆన్ స్పాట్ అప్పుడు అడుగుతున్నా లేదు లేదు లేదండి ఆన్ స్పాట్ అనేది కడుపులో దాచుకోను ఆల్రెడీ
ఓకే చాలా అలా నువ్వు చాలా ఎక్కువగా తిట్టింది ఎవరిని? అమ్మయ్యా, ఇప్పుడు టు ద రూట్ ఆఫ్ ద క్వశ్చన్కి వచ్చాం. ఆవిడ ఏంటంటే ఒక పేరు చెప్పించారు పేరు కూడా అక్కర్లే, ఎవరో ఒకళ్ళు లైక్ కండక్టరో లేకపోతే ఇంకెవరినో తిట్టావు అట్లా అలా something. కాదు, నేను మన అనన్య గండి నా ఎంగేజ్మెంట్ టైంలో ఓకే నా తోడుంటాడని పిలిస్తే మా ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్నాడు. నాకు అలా ఎదుర్కొంటున్నాను, అరే రారా నువ్వు ఇక్కడికి అక్కడ ఉంటాడు. నీకు తోడుండడానికే కదా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, మళ్ళీ అనన్య తోడేంటి? ఈవెంట్ లో కాదు, లైవ్ జ్యూస్ అవి ఏమన్నా కావాలంటే. ఓకే సో అప్పుడు తిట్టావు. అప్పుడు ఓకే శ్రద్ధ, ఫర్ యూ? నా పని మనిషికి నా కేర్ టేకర్స్ ఐ కెనాట్ సే ఎనీథింగ్, ఐ హావ్ టు బి స్వీట్ ఓన్లీ. కరెక్ట్. సో అదే నాకు ఛాన్స్ ఇస్తే ఐ విల్ రియలీ డన్. సో ఈ బికాజ్ రోజు ఇఫ్ దే మనిషి అరే యార్ ఐఎమ్ రెడీ. నో 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 అమ్మగారు బాత్రూమ్లు కడిగేసాను అమ్మగారు. అమ్మగారు అలాగే టవల్లన్నీ ఆరేసాను. ఆ 4 జబ్బల పనిలు ఏవైతే ఫస్ట్ నాకు చెప్పు, నువ్వు 5 వరకు ఫోన్ లోనే ఉన్నాను, నేను చూసాను నా కెమెరాలో. ఎందుకు చూస్తున్నారు ఎందుకు తర్వాత 12 కి యు ఆర్ గెటింగ్ అప్ అదే. అవును. సో ఏం చేస్తావు? 5 వరకు ఎవరితో మాట్లాడతాను? మా ఆయనతో. ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఆల్మోస్ట్ 8 బాయ్ ఫ్రెండ్స్. నా దగ్గర ఒకటి కూడా లేదు, మీ దగ్గర 8. బాగా అదే నా ప్రాబ్లం. పని మనిషికి ఎక్కువ భయం. అందుకే జీతం మాత్రం ప్రతిసారి ఫుల్ డే ఓన్లీ వాట్సాప్ లో ఉన్నాను. నేను చూసాను నా కెమెరాలో, నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది. అరే ఏం మాట్లాడుతున్నారు అమ్మగారు మీరు? నేను అట్లీస్ట్ మీ ఇంటికి వచ్చి పని చేస్తున్నాను, నాతో నో, నా బాయ్ ఫ్రెండ్ ఫుల్ డే మాట్లాడతారు, తర్వాత ఆ మధ్యలో మీరు పని చేస్తారు. అదే నా ప్రాబ్లం. ఇదిగో మీరు కూడా ఫుల్ డే ఇట్లా నవ్వుతూ ఉంటారు, మధ్యలో కదా మీరు పని చేస్తారు. జీతం కట్ చేస్తారా అమ్మగారు? జీవితం జీతం అచ్చా, జీవితమే కట్ చేస్తారు. మీ జీవితమే కట్ చేస్తాను. ఇవి ప్రపంచం కూడా అయిపోయింది కదా. సో ప్లీజ్ అమ్మగారు, నాకు కూడా 2-3 రిక్వెస్ట్స్ ఉన్నాయి. ఏంటి? ప్లీజ్ ఆ డిష్ వాషర్ లోకి వేసే ముందు కొంచెం గిన్నె ఇట్లా క్లీన్ చేసి అందులోకి వేయండి. మాకు ప్రాబ్లం అవుతుంది, మీరు టమాటోలు అంతా తినేసి అందులో వేస్తున్నారు. అదే మీకు ఇంకా టైం కావాలి కదా మీ బాయ్ ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి. అమ్మగారు ప్లీజ్, యువర్ క్యారెక్టర్ అసాసినేటింగ్. నా ప్రతి రూమ్ కి సెల్ఫీ తీసుకుంటుంది. కిచెన్ లో కూడా ఒకటే సెల్ఫీ, హాల్ లో. నాకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, రీల్ కూడా చేయండి. నేను హోమ్ టూర్ చేశాను. మీది హోమ్ టూర్ చేస్తాను. మీ హోమ్ టూర్ చేశాను నేను. మీరు ఎట్లాగో మీ హోమ్ టూర్ చేయట్లేదు కదా, నేను మీ హోమ్ టూర్ చేశాను. మీరు ఎప్పుడు టూర్ లోనే ఉంటున్నారు కదా. కానీ శ్రద్ధ చెప్పిన ప్రాబ్లం ఏదైతే ఉందో మాక్సిమం You can't scold them. You have to be very sweet to caretaker because if they go, then very big problem it No, is. she's saying it's a relatable It is a problem. Yeah, that's what I'm saying. You can't scold them. That if I get this chance, I will remove all my badas. No, you will also start scolding. My mother has no inhibitions. She'll completely give them. But you won't give them, no? I will not. That is what. పర్వాలేదేమన్నా. It's okay. बात कर लो, थोड़ा काम भी कर लो. Sometimes it is like, oh, Vishnu sir, hey, ఏంటి అక్కడ? This is happening, that is also happening. Both things are happening. స్వామి కార్యం స్వకార్యం అంటే ఇదే. మీరండి, మీరేం చేయాలనుకుంటున్నారు? భూమి ఇప్పుడు ఎవరిని తిడదాం అనుకుంటున్నారు? అదే ఇప్పుడా ప్రపంచం ఎండ్ అయిపోతుంది. అర్థమైపోతున్నాం. మీకు ఆ లాస్ట్ టైం ఒక ఛాన్స్ దొరికింది, ఒక్క నంబర్ డయల్ చేశారు, మీరు ఇట్లా తీశారు ఫోన్ అండ్ హలో ఏం మాట్లాడుతున్నావు రా మైదా పిండి. I think you and me for torturing. We both only అందరికీ చేస్తారని తండ్రిగా ఈ విషయంలో. నా ఫస్ట్ సినిమాలో కొంతమంది ఉన్నారు మాట్లాడతారు. కొంతమంది ఉన్నారా? ఓ అంటే మీ అందరికి థర్డ్ సినిమా అప్పుడు ఛాన్స్ వస్తుంది. అదే నో లేదు, వీళ్ళని తిట్టే అవకాశం ఉంది. ఓకే, అంటే ఇబ్బంది పెట్టారా మిమ్మల్ని? ఓకే, ఏ రకమైన ఇబ్బంది? Creative. దిస్ ఇస్ ఎమోషనల్. ఇక్కడ కొంచెం మ్యూజిక్ బ్లాక్ అండ్ వైట్ చేయ కొంచెం 2 సార్లు. ఎమోషనల్ గా తీసుకోవట్లేదు, క్రియేటివ్ గా తీసుకునేది మా ఎడిటర్. క్రియేటివ్ గా ఇబ్బంది పెట్టారండి. ఓకే, అంటే వాళ్ళ క్రియేటివిటీని మీ క్రియేటివిటీ నా క్రియేటివిటీలో వేలు పెట్టాను. వేలే కాదు, కాళ్ళు వేలు అన్ని పెట్టండి చేశారు. అంటే ఈ మధ్య కాలంలో ఐ థింక్ సినిమా హ్యాస్ బికమ్ అ కలెక్టివ్ ఎఫర్ట్ కదా. అందరూ కాళ్ళు వేళ్ళు పెడుతూ ఉన్నారు. కొన్ని కలెక్టివ్ ఎఫెక్ట్ అంటే ఇన్ హెల్తీ సైడ్ ఓకే, అంటే ప్రోడక్ట్ నుంచి అడగొట్టడానికి కాళ్ళు వేలు పెడుతుంది కలెక్టివ్ ఎఫెక్ట్. అది కరెక్ట్ కాదు. అంటే అందులోనూ విషయం తెలుసుకోకుండా ఒకవేళ కనుక పెడితే అది నిజంగానే చాలా డ్యామేజ్ అయిపోతుంది. అందుకని మీరు చూసినట్టయితే నేను ఓన్లీ ఇంటర్వ్యూకి వచ్చాను కానీ బిఫోర్ అసలు నేను ఎప్పుడు రాలేదు. ఐ వాజ్ నెవర్ ఇన్వాల్వ్ విత్ పారిజాత పరి.
ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ అవును అవును ఎస్ అండ్ ఇప్పుడు శ్రద్ధ గారు ఒక పాట పాడతారు. ఆవిడ పాడినటువంటి పాటే, కానీ టాస్క్ ఏంటంటే ఆ పాటని సంతోష్ అండ్ హర్షతో పాడించడం. మ్యామ్ ఆవిడ పాడితే బాగుంటుంది మ్యామ్. అనవసరంగా వీడియో ఎక్కడ దాకా చూస్తున్నాను, స్క్రీన్ లో చదువుకుంటే ఎందుకు ఈ మధ్యకాలంలో మీరు చూడట్లేదా, సరిగ్గా పాడినవి ఏవి వైరల్ అవ్వట్లేదు. ఇలాంటివి అవుతున్నాయి. అన్ప్రొఫెషనల్ సింగర్స్. రీల్ క్వీన్ చెప్తున్నారు. ఎస్ I know, I see her. వర్కౌట్. Yeah. ప్లీజ్ సింగ్. సో యూ సింగ్ ఫస్ట్. What? ఎలాగో రీ లేరు కాబట్టి సా చెప్పింది, చెప్పింది. హా చెప్పింది విని సు పాడండి. దా పాడతాను. నేను ఈ ఫిల్మ్ సాంగ్ లేదంటే రంగ్ రంగ్ సాంగ్ రంగ్ రంగీలా ఉంది. Asking for that one. ఓకే ఓకే దిస్ మూవీ This సాంగ్ movie song. Yes, yes. After that you show your talent. దెన్ యూట్యూబ్ విల్ షో దేర్ టాలెంట్. కాపీరైట్ స్ట్రైక్స్. నో ఐ థింక్ మేము పాడితే మీకు ప్రాబ్లం లేదు కదా యూట్యూబ్ గారు. ఎవరో మీరు. ఓకే. रंग 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 रंगीला ओंकार बार रक रकमुल चित्राला माया बजार मकतिक मक मैकाला मस्ती विहार जरा 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 पैलम पिलगो पारा हुशार हे కతలే కతలు ప్రతి టేబుల్ కొకటి హే అందులోనిది ఒకటి ఓ ఓ ఓ ఓ రానున్నదిక ఏం మలుపో ఓ ఓ ఓ ఓ What is the lyric? I forgot that, but till here I remember it. April 19th को Parijata Parvam wo 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 release అవుతుంది. కనీసం అదైనా చెప్పు ఫ్లోలో. wo wo సౌండ్ రావట్లేదేంటి? వస్తుంది మీకు తెలియదు. వచ్చి రానట్టుంటే ఏ ఒక్కసారి జస్ట్ రెడీ 1 2 3 ఓ wo 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 పారిజాత పర్వం ఓ ఓ ఓ ఓ పారిజాత పర్వం ఏయ్ నాలో కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. రీ మీకు అర్థం మీరు డిడ్ యు సీ సా సు so ma అమేజింగ్. ఓకే సో ఆల్ ది బెస్ట్ అండి మీకు ఫర్ ది April 19th. ఎందుకంటే ఏ సినిమా అయినా సరే చాలా ప్యాషన్తో బోల్డంత ఎఫర్ట్ పెట్టి చేస్తూ ఉంటారు. జోక్స్ అపార్ట్ మేము ఈ ఇంటర్వ్యూస్లో వాట్ ఎవర్ పాసిబుల్ దాన్ని జనాల దగ్గరికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాము. బట్ యువర్ ఎఫర్ట్ ఇస్ సో కమెండబుల్. యూ పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్. ఎస్పెషలీ డైరెక్టర్ ఆఫ్ ద మూవీ అయితే ఇంకా మొత్తం వాళ్ళ లైఫ్నే పణంగా పెట్టి చేస్తారనే చెప్పాలి. కిడ్నాప్ చేసాడు అని అడిగారు. అది అది ఏంటి అసలు అంటే మనం లాస్ట్ టైం ఒక కిడ్నాప్ సినిమా చేసి చాలా ఇయర్స్ అవుతుంది కదా. అవును. అవుట్ అండ్ అవుట్ మనకి ఆల్ టైమ్ హిట్ అంటే మనీ. ఎగ్జాక్ట్లీ అలాంటి ఒక అంటే మరి అలాంటి ఫన్ అవుట్ Yeah, అండ్ అవుట్ yeah. కిడ్నాప్ కన్ఫ్యూజన్ అండ్ ఈ జనరేషన్ కి సూట్ అయ్యేలాగా. ఎస్ సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ April 19th టు వాచ్ పారిజాత పర్వం. Thank you. ఈ పారిజాత పర్వం అని ఎందుకు పేరు పెట్టారు అని ఒక్కటి ఐ వాంటెడ్ టు ఫైండ్. అంటే పారిజాతం అనేది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ మ్యామ్ దీంట్లో. ఓకే. సో దాని చుట్టూ జరిగే కథ కాబట్టి ఆవిడ ఎపిసోడ్ అన్నట్టు పర్వం అని పెట్టాం. అండ్ అలాగే పారిజాత అపహరణం కూడా జరిగింది కదా అవును, అవును, అప్పుడు. అవును, అవును. అందుకని అవును. ఆ రోజుల్లో మనం అదే అదే ఫస్ట్ టైటిల్ అదే ఫస్ట్ మరి టైటిల్ అదే పారిజాత అపహరణ. ఎవరో బుక్ చేసుకున్నారు, వాళ్ళు ఇవ్వలేదు అనమాట అడిగితే. ఓకే ఓకే అంటే టైటిల్స్ కూడా రిజిస్టర్ అయిపోతూ ఉంటాయి అయిపోయాయి, కాబట్టి yeah. మీకు ఎప్పుడైనా థాట్ రాగానే ఫస్ట్ టైటిల్ రిజిస్టర్ చేసేసుకో. అంటే వాళ్ళ ఆల్రెడీ 2 years 1.5 years అయింది అనుకోండి చేసి. Okay. సో Okay, so anything else, Shraddha, that you wanted to say about the film, your journey with Parijata Parvam? Well, this has been my smoothest and happiest journey, I would say. Wow. And Parijata I Parvam think is a when you're happy on a film, it also comes on screen. So I just feel like it was a very very nice journey, and I'm sure even people will enjoy it. And he has a better way to say it actually. చెప్పండి ఎలా? You say no, don't expect anything. His style is only different. చెప్పండి. చెప్పండి. ఏం లేదు మ్యామ్, నేను అనేది ఏంటంటే మేము చాలా చెప్తాం, మీరు అవేం నమ్మద్దు అసలు. You should listen to him. మన దగ్గర యూట్యూబ్లో కంటెంట్ ఉంది, అవన్నీ చూడండి, మీరు అక్కడో దగ్గర హుక్ అయితేనే సినిమాకి రండి అని చెప్తున్నాను నేను అంతే. వెరీ ఫ్రాంక్. వన్ థింగ్ ఏంటంటే మ్యామ్, అంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఎవరైనా సినిమా చూస్తే ఖచ్చితంగా ఒక 2-3 బాగుంది సినిమా అని చెప్తారనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఓకే, వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది. డెఫినెట్గా అవుతుందని నమ్మకం. అంటే మనసులో హిట్ అని చెప్పాలని ఉంది కానీ బల్క్ అనుకుంటారని చెప్పట్లేదు. నాకు కూడా ఒక స్పెషల్ ఇది ఉంది మూవీతో. ఐ మీన్ మీ అందరికీ తెలిసిందే, విత్ దిస్ మూవీ ఐ ఫౌండ్ రియలీ గుడ్ ఫ్రెండ్
you know. And, He's joking. no, seriously. Serious. Yeah, I'm really serious. Some prank is coming. You know, with this journey, I found a person who's really good at heart, smart at mind. I found a Himself. new me. Yeah, I know. He's so predictable. I said himself. I know your jokes also so well. I knew it. ఎక్కడో ఇది శ్రద్ధ కాదు నా గురించి తెలుసు. She thought about her. I'm also very happy that with this interview, I've really found somebody who is very sensible, who can laugh at jokes, who can just emote anything that we are talking, and that's the cameraman. చూడు చూడు ఎలా నవ్వుతున్నారు ఆయన. అబ్బా, మీ పేరేంటి? ప్రశాంత్. నేను అడిగిన దాంట్లో ఆయన పేరు కూడా మర్చిపోయాను. ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఆల్వేస్ ఫన్ హ్యావింగ్ హర్ష. అంటే కొంతమందికి ఏంటంటే పెద్దగా వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు, బై డిఫాల్టే వాళ్ళు కామెడీ పుట్టించగలుగుతారు. సో ఈస్ వెరీ లక్కీ దట్ ఈస్ పేడ్ for doing all this, which he'll anyway do outside also. Yeah. Even me Real also. life also. I'll be doing all this outside also. But I'm paid. My mamas and my attas who are there in Kerala, they are not paid, but they are doing same thing. So thank you so much, Shraddha. మిమ్మల్ని కూడా చాలా రోజుల తర్వాత కలుస్తూ ఉన్నాము. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఇన్ దిస్ మూవీ. అండ్ అలాగే సంతోష్ గారు, మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. సో విల్ వాచ్ ద మూవీ ఆన్ April 19th in theaters, పారిజాత పర్వం. Thank you very And you're much. fulfilling all our conditions. Yeah, All the demands. Yes. And of course you too. థ్యాంక్ యూ. Thank you. Okay, thank you, Andy.